నా స్క్రీన్ క్లియర్ ఉందా సార్? ఎస్, ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో టైప్ చేస్తూ ఉండండి, సో దట్ నేను చాట్ బాక్స్ చెక్ చేసుకుని ఎవరికైనా వాయిస్ వినిపించకపోతే ఇంకేమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి. అండ్ మీకు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందరూ కూడా ఒక పేపర్ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. ఎందుకంటే మధ్యలో డౌట్ అడిగితే మనం వేరే వాళ్ళకి టైం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నా కూడా నేను లాస్ట్ లో మీకు అంతా కూడా క్లారిటీ ఇస్తాను. కాబట్టి ఒక క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే రాసుకోండి సైడ్ కి. సో వెల్కమ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ. సో మనం ఈ ఆపర్చునిటీలో మన ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎటువంటి ప్రోడక్ట్ సెల్లింగ్ కానీ రిస్క్ కానీ లాస్ లేకుండా మన అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం. అండ్ లీగల్ అండ్ ఎథికల్, టోటల్ గా జెన్యూన్ కంపెనీ, లీగల్ కంపెనీ గురించి మనము ఈరోజు డిస్కషన్ అనేది చేయబోతున్నాం. ఓకే, సో మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనము వచ్చిందంతా కూడా ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి. అంటే కొన్ని రోజులు మనం కష్టపడిన తర్వాత మనం టోటల్ గా లైఫ్ టైమ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి వచ్చాము. సో మనందరిలో చాలా మంది లీడర్స్ ఉన్నారు కాబట్టి అందరికి తెలిసింది ఏంటంటే మనం యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఎప్పటి వరకు అయితే యాక్టివ్ గా వర్క్ చేస్తామో అప్పటి వరకు వచ్చే ఇన్కమ్. సో యాక్టివ్ ఇన్కమ్ నుంచి మనము రైట్ సైడ్ కార్నర్ లో చూస్తుంది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. సో యాక్టివ్ ఇన్కమ్ అనేది జాబ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్స్ చేసే వాళ్ళకి ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, మీరు జాబ్ కానీ షాప్ కానీ ఓపెన్ చేసేంత వరకు ఇన్కమ్ వస్తుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. సో వీళ్ళు ఏంటంటే డబ్బుని కానీ లేకపోతే ఒక సిస్టమ్ ని ఫాలో అవుతారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావడానికి ఒక గొప్ప అవకాశం ఇది. సో మనం ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ముందుగా తెలియాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, కంపెనీ సెలెక్ట్ చేసుకోవడము. సో ఇప్పుడు వరకు మనం చాలా వరకు విన్నాము ఒక ప్యాసివ్ ఇన్కమ్ జెన్యూన్ కంపెనీ అనేసి, బట్ చాలా మంది సక్సెస్ కాలేకపోతున్నారు మార్కెట్ లో. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఒక కంపెనీలో ఫాల్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఎంత పెద్ద లీడర్స్ అయినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా కూడా మన కంపెనీ ఎగ్జాక్ట్ రైట్ కంపెనీ దొరకకపోతే మళ్ళీ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, ఇవి గమనించండి. సో కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్, కంపెనీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి, కంపెనీ యొక్క ఓనర్స్ ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి. సో కంపెనీ లైవ్ లో ఉందా లేదా, లేకపోతే నెంబర్ సైడ్ చేశారో చెక్ చేసుకోవాలి. కంపెనీ లీగాలిటీస్, గైడ్ లైన్స్, ప్రోడక్ట్ సర్వీస్ అండ్ ప్రోడక్ట్ సర్వీసెస్ అనేది రిజల్ట్ ఉండాలి. ఉంటే సరిపోదు, రిజల్ట్ ఉండాలి. రీజనబుల్ ప్రైస్ అంటే ప్రతి ఒక్క సాధారణ వ్యక్తికి అందుబాటు ధరలో ఉండాలి మనం ఇచ్చే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ. ప్లస్ ఒక సిస్టమ్ అనేది సెక్యూర్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ప్లస్ కమ్యూనికేషన్ చేసుకోవడానికి మన కంపెనీలో ఒక వెబ్సైట్ లో నెంబర్ అనేది ఉండాలి. ప్లస్ ఒక టీడీఎస్ క్లెయిమ్ ఉండాలి. ప్లస్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్స్, సో మనం పే చేసే అమౌంట్ కానీ లేకపోతే కంపెనీ మనకి ఏదైతే అమౌంట్ ఇస్తుందో అది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే క్లియరిటీగా మనకు రావాలి. ప్లస్ డెడికేటెడ్ అప్లైనర్స్ అంటే ఒక సీరియస్ గా మనకు లైఫ్ టైం సపోర్ట్ చేసే ఒక అప్లైనర్స్ ని మనం ఎంచుకోవాలి. ప్లస్ పేమెంట్ సిస్టమ్, సో ఇవాళ రేపు ఏంటంటే మనకు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డైలీ పేమెంట్స్ ఇచ్చే కంపెనీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. డైలీ కానీ వీక్లీ ఉన్నా కానీ మనం సర్వేల్ అవ్వచ్చు. బట్ కొన్ని కంపెనీలు మంత్లీ ఇస్తుంది, బట్ ఏంటంటే మనము డైలీ వీక్లీ ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ నేను ఇంకొక 10-15 స్లైడ్స్ అనేది నేను ఫాస్ట్ మూవ్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ స్లైడ్స్ తెలుసు కాబట్టి కొన్ని స్లైడ్స్ మూవ్ చేస్తాను. నెక్స్ట్ ఎగ్జాక్ట్ ప్లాన్ వచ్చేసరికల్లా నేను డెప్త్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ లీడర్స్. సో మన డ్రీమ్స్ ని, మన ఎయిమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక స్వర్ణ బాట అనుకోవచ్చు మనము. సో సెక్యూర్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఫ్రీడమ్ 100 లోకి మీకు అందరికీ స్వాగతం. ఫ్రీడమ్ 100 లెవెల్ జనరేషన్ ప్లాన్. సో మనది లెవెల్ ప్లాన్, కంప్లీట్ గా లీగల్ జెన్యూన్ ప్లాన్. సో ఈ లెవెల్ జనరేషన్ ప్లాన్ లో ఏంటంటే మీకు అందరికీ కూడా స్వాగతం. సో ఇక్కడ ఏంటంటే మీరు ఆల్రెడీ జాబ్స్ కానీ బిజినెస్ చేస్తే మీరు పార్ట్ టైం గా చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ టైం చేసుకోవచ్చు. ఎందుకు పార్ట్ టైం కావాలంటే టుడేస్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్. సో ఇవాళ రేపు మనకు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం ఇక్కడ గమనించవచ్చు. సో 1940 నుంచి మొదలు పెట్టుకుంటే అంటే ఎవ్రీ 20 years కి మనం ముందుకు వెళ్తున్న కొద్దికి ఒక జీరో అనేది పెరుగుతూ ఉంది. అంటే మనకి ఇన్కమ్ అనేది ఎవ్రీ 20 years కి ఒక జీరో అనేది పెరుగుతుంది. సో రాబోయే జనరేషన్ లో మనకు 2040కి 10 lakhs ఇన్కమ్ కావాలి. మరి 10 lakhs ఇన్కమ్ సోర్స్ మనకుంటే హ్యాపీగా మనం చేసుకోవచ్చు, లేదంటే ఆల్టర్నేట్ సోర్స్ అనేది చూడాలి. సో ఎందుకు మరి ఇంత 10 lakhs ఇన్కమ్ కావాలంటే చాలా మందికి డ్రీమ్స్ ఉంటుంది. సో రకరకాల డ్రీమ్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, అందరికి ఒకేలా ఉంటుంది. బట్ అందరికీ ఉన్న కామన్ డ్రీమ్స్ ఏంటనేది మనం చూద్దాం. సో చాలా మందికి సొంత ఇల్లు కావాలనే కోరుకుంటుంది. సో ఇవాళ రేపట్లో 50 లక్షల నుంచి ₹1,00,00,000 అవుతుంది. ఎందుకంటే ఒక ఫ్లాట్ కొని ఇల్లు కట్టుకోవాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు కట్టుకుంటే సరిపోదు, మంచి ఒక లగ్జరియస్ కార్ పెట్టుకుంటాం, ఒక 10 lakhs to 50 lakhs అవుతుంది. పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించాలనుకుంటాము. సో వాళ్ళ టోటల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికల్లా 50 లక్షల నుంచి ₹1,00,00,000 అవుతుంది. సో ఇవాళ రేపట్లో ఏంటంటే ₹1,00,00,000 పెడితే ఒక సీట్ రావడం గిట్ట కష్టమైంది కాబట్టి అంతకంటే ఎక్కువ అవుతుంది. మరి పిల్లలు పెరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్ చేయాలి, అమ్మాయి అయితే పెళ్లి చేయాలి, అబ్బాయి అయితే లైఫ్ సెటిల్ చేయాలి. సో కట్నం రూపంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ సెటిల్మెంట్ కి మొత్తం చూసుకున్న 25 lakhs to 50 lakhs అవుతుంది. ప్లస్ మనకు సమాజంలో రికగ్నిషన్ కావాలనుకుంటాము, ఫారెన్ ట్రిప్స్ మనము ఎంజాయ్ చేయాలనుకుంటాము. సో సంవత్సరానికి ఒక 3-4 ట్రిప్స్ వేసుకుని ఒక 5 lakhs to 10 lakhs ఇన్కమ్ అవుతుంది. ప్లస్ మనము అప్పటికి మన ఏజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వృద్ధాప్యంలో కనుక మనకు సెక్యూరిటీ కావాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడే మన పిల్లలు మనని జాగ్రత్త చూసుకుంటారు. ఎందుకంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోరని నా ఉద్దేశం కాదు, సమాజంలో అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని ఉదాహరణగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి 20 to 50 lakhs కనుక మనం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మన పిల్లలు మనకి హ్యాపీగా చూసుకుంటారు.
మరి ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనకు ఎంత కాదనుకున్నా 4-5 కోట్లు అవుతుంది. మరి 5 కోట్ల ఇన్కమ్ సంపాదించడానికి మనకున్న మార్గాలు ఏంటి? మొదటిది వచ్చేసి జాబ్. సో మరి జాబ్లో 4-5 కోట్లు అవుతుందా అంటే ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా స్టూడెంట్ ఒకటి మీరు కనుక ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడానికి 20 to 25 ఇయర్స్ టైం పడుతుంది. సో అక్కడ నుంచి మీరు జాబ్ ఫీల్డ్ ఒక 30-35 ఇయర్స్ ఉంటారు. సో మంత్లీ మీరు 1 lakh ఇన్కమ్ వేసుకున్నా కూడా మీరు ఒక 5 crores ఇన్కమ్ కి రీచ్ అవ్వలేదు. మరి 1 lakh ఇన్కమ్ సంపాదించే వ్యక్తి మరి 1 lakh సేవింగ్ పెడతాడా అంటే 100% కాదు. ఎందుకంటే అందులో దాదాపు ఒక 50% ఎక్స్పెండిచర్ అవుతుంది, ఖర్చు అవుతుంది. కానీ మరి 1 lakh ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు? మరి 1 lakh సంపాదిస్తేనే మరి 5 crores సంపాదించని వాళ్ళు మరి 10,000కి 20,000కి 30,000కి సంపాదించే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా వీళ్ళ డ్రీమ్స్ ని రీచ్ అవుతారా అంటే లేదు. సో అట్లానే నేను జాబ్ ని కించపరచలేదు, జాబ్ చేయట్లేదు అంటలేను. కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. కాబట్టి జాబ్ లో లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది అండ్ కాంప్రమైజ్ లైఫ్ ఉంటుంది, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అనేది మనకు ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లో ఉంటుందంటే ఛాన్సెస్ ఉన్నది. కాకపోతే ఏంటంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, రిస్క్ తీసుకోవాలి, కాంపిటీషన్ తట్టుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఒక ఐడియా ఉంటేనే మనం బిజినెస్ సక్సెస్ అవుతాం. కాబట్టి మరి రెండు కాకపోతే మన దగ్గర ఏమైనా ఉందంటే నా దగ్గర ఒక బెస్ట్ అవకాశం ఉంది ఫ్రెండ్స్. అది ఏంటంటే మనకి ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎవరికి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకి ఎవరు కూడా బాస్ ఉంటారు, మనమే బాస్, మన ఫ్రీ టైం ని మనం యూజ్ చేసుకోవచ్చు, రిస్క్ ఉండదు. ప్లస్ మనం ఇంటికాడ నుంచి చేసుకునే బిజినెస్ మన ఫ్రీ టైం ని యూజ్ చేసుకుని డైలీ ఇప్పుడు నేను చెప్పే సిస్టమ్ ని కనుక మీరు డైలీ ఒక 2 to 4 hours ఇక్కడ కష్టపడితే 100% ఇన్కమ్ చేసుకోవచ్చు. ఇక్కడ పని ఉంటుంది. సో పని లేకుండా డబ్బు వస్తుంది అంటే ఎవరు చెప్పినా అటువంటి కంపెనీలు మీరు నమ్మొద్దు, వినొద్దు, చేయొద్దు. ఎందుకంటే పని చేస్తేనే డబ్బు వస్తుంది. కాబట్టి ఇక్కడ గిట్ట మీరు ఫ్లెక్సిబుల్ అవర్స్, మీకు 24 hours లో మీరు 2 hours అనేది తీసుకొని వర్కౌట్ చేయండి, మీకు 100% సక్సెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ప్లస్ టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్, ఈ స్లైడ్ మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. ప్లస్ కింగ్ లైఫ్ స్టైల్ పైన అన్ని కూడా మనకు వస్తుంది కాబట్టి ఒక రాజా లైఫ్ అనేది మనము లీడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరి ఇంత అవకాశం ఇస్తుంది ఎవరంటే మన వెనకాల చాలా బ్రాండెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ ఉంది. కంపెనీ పేరు ఫ్రీడమ్ 100 ఓపెన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోని కంపెనీ రిజిస్ట్రేషన్ అవ్వడం అయింది. సో కంపెనీ ఇండోర్ మధ్యప్రదేశ్ కంపెనీ. సో ఇక్కడ మనకు అడ్రస్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మధ్యప్రదేశ్ కంపెనీ. సో కంపెనీకి 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ట్రెడిషనల్ గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఈ కామర్స్ లో. ఇప్పుడు మన కంపెనీ మోర్ దెన్ 110 వెబ్సైట్స్ తోని టైప్ అయినారు, ఓన్ బ్రాండ్స్ తోని. ప్లస్ కంపెనీ వచ్చేసి సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ, A to Z సర్వీసెస్ ఉంది. అండ్ ఫ్రీడమ్ 100 అనే పేరుతోని మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. సెక్యూర్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. అండ్ సెక్యూర్ వెబ్సైట్ వచ్చేసి freedom100.in. అండ్ ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. సో మనకి ఇప్పుడు మార్కెట్ లో ఎవరు కాంపిటేటర్స్ లేరు. సో వచ్చిన కంపెనీలు కూడా చాలా కంపెనీలు బంద్ అయినాయి, మనం మాత్రం లీగల్ గా జెన్యూన్ గా సక్సెస్ గా రన్ అవుతాం. సో మన ఏరియాలో మనమే కొత్త వాళ్ళము. సో కంపెనీకి ఫ్రీడమ్ 100 చాలా మంది తెలియదు కాబట్టి మన ఏరియాలో మనం ఎవరికైనా ఈ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎవరికైనా సరే ఒక టైం ఫ్రీడమ్ తో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలనేది మన కంపెనీ యొక్క లక్ష్యం. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏ విధంగా వస్తుంది? సో ఇక్కడ మీరు చూడొచ్చు లీగల్ డాక్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎవరైతే మీటింగ్ ఇన్వైట్ చేస్తారో వాళ్ళంతా పంపిస్తారో అవి చూడండి మీరు. సో ఇది మన పాన్ కార్డు. సో కంపెనీ విజన్. సో మనము ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా టోటల్ గా టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి మన కంపెనీ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా అనేది ఒక గొప్ప ఇంటెన్షన్ తోనే మన కంపెనీ మూవ్ అవుతా ఉంది. సో ఈ 2.5 years జర్నీలో మన కంపెనీ ఎన్నో సక్సెస్ పొందింది. డే బై డే కొత్త ఇన్కమ్స్ తోని చాలా జనాల్ని అట్రాక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. సక్సెస్ రేషియో అనేది 100% ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి వచ్చాం కాబట్టి 100% మీరు ఫ్రీడమ్ 100లో 100% ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అయిన తర్వాత మీరు ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో నేను చెప్పే ఫార్ములా కనుక మీరు ఫాలో అయితే ఎవ్రీ మంత్ 1 lakh ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఇన్కమ్ తీసుకోవాలంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన కండిషన్, మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. డైలీ అట్లీస్ట్ ఒక 2 to 4 hours టైం ఇవ్వాలి. సో ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. సో మీరు freedom100.in వెబ్సైట్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వెబ్సైట్ లో విజిట్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీ స్పాన్సర్ ఐడి అంటే మీ ఎవరైతే అప్లై ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ లాగిన్ అవ్వగానే మనకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో ఐడి పాస్వర్డ్ తోనే మనము లాగిన్ అయిన తర్వాత మనం ఎవరైనా రెఫర్ చేస్తే ఈచ్ మెంబర్ మీద మనకు 5 rupees ఇన్కమ్ అనేది వస్తుంది. ఒకరిని రెఫర్ చేస్తే 100% ఫ్రీ. కాబట్టి ఒకరిని రెఫర్ చేసిన 5 rupees వస్తుంది. సో ఈ 5 rupees మనం విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మనం ఎవరినైతే రెఫర్ చేస్తామో ఆ పర్సన్ మినిమం 40 rupees టాస్క్ అనేది చేయాలి. సో ఈ టాస్క్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే. సో ఈ టాస్క్ లో వచ్చేసి ఫ్రెండ్స్ మనం లాగిన్ అవ్వగానే మనకు ఒక స్పిన్ విన్ ఆప్షన్ వస్తుంది. సో ఈ స్పిన్ విన్ చేయగానే మన లక్ను బట్టి మనకు ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. సార్ నేను మీటింగ్ లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.
కాబట్టి ఇది మనం స్పిన్ విన్ చేయగానే మన లక్ను బట్టి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత మనము కింద మనకు కొన్ని టాస్క్ ఉంటుంది. ఎటువంటి టాస్క్ ఉంటుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు. కొన్ని సర్వీస్ చేయడం వల్ల ఇన్కమ్ వస్తుంది. యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఇన్కమ్ వస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ మీద అప్లై చేసుకోవడం ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొన్ని మనకు రాబోయే రోజుల్లో ఏంటంటే సర్వీస్ గిట్ట ఇంటర్నేషనల్ సర్వీస్ గిట్ట మనకు రాబోతున్నాయి. కొన్ని అకౌంట్స్ ఓపెనింగ్స్ మీద గిట్ట మనకి ఇన్కమ్ ఉంది. సో ఆల్రెడీ చాలా మంది మనకు ఈ టాస్క్‌లన్నీ చేసుకుంటూ ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో మనం ఈ టాస్క్ చేసేటప్పుడు మనం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది 100% ఫ్రీ కాబట్టి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఫాలో అయినప్పుడే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో మనం ఏదైతే యాప్స్ కానీ సర్వీస్ కానీ చేస్తున్నామో సో అది మనం మొదటిసారే ఉండాలి. అంటే మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసి ఇంతకుముందు ఆ యాప్‌ని మీరు యూజ్ చేయకుండా ఉండాలి. అంటే ఫస్ట్ యూజర్ ఉండాలి. ఫస్ట్ టైమ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసి మొబైల్ నెంబర్ వెరిఫై చేయాల్సి వస్తుంది. మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ. ఓకే. నెక్స్ట్ ఒక ఐపీ అడ్రస్‌తోని ఒక ఐడీతోని ఒక ఐపీ అడ్రస్‌తోని ఒక మొబైల్‌లో వన్ టైమే చేయాల్సి ఉంటుంది. మీరు మల్టిపుల్ టైమ్ చేయనీకి ఉండదు. ఒకవేళ చేసినా మీకు ఇన్కమ్ రాదు. ఒకవేళ అటువంటి ఏమైనా ఫ్రాడ్ ఉంటే గనుక కంపెనీ నుంచి ఐడీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వన్ ఐపీ అడ్రస్‌తోని ఒకసారి చేయండి. మీ ఇంట్లో గనుక 4 మొబైల్స్, 5 మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్‌లో మీ డేటా ఆన్ చేసుకొని చేయొచ్చు. కాదనట్లేదు. కాకపోతే ఒక్క ఫోన్‌లో మాత్రం వన్ టైమే యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైతే పేమెంట్ వస్తుందో ఆ పేమెంట్స్ మీ వాలెట్‌లో మినిమమ్ ₹40 పైన ఉంటే మీరు విత్‌డ్రాల్ పెట్టుకోవచ్చు. ఎవరైతే మీరు ఫ్రీ మెంబర్ అయితే. మీరు గనుక ఇందులో పెయిడ్ మెంబర్ అయితే మినిమమ్ విత్‌డ్రాల్ ₹20. సో పెయిడ్ మెంబర్‌కి, ఫ్రీ మెంబర్‌కి డిఫరెన్షియేషన్ ఏంటనేది నెక్స్ట్ స్లైడ్‌లలో మనం చూద్దాం. అండ్ మనం ఏంటంటే మీరు ఎప్పుడైతే మీకు ₹20 గాని, ₹40 గాని విత్‌డ్రాల్ మనకు వాలెట్‌లో ఉంటుందో మీరు అదే రోజు మీరు విత్‌డ్రాల్ రిక్వెస్ట్ పెట్టొచ్చు. రిక్వెస్ట్ పెట్టిన వెంటనే 24-48 అవర్స్ లోపల మీ బ్యాంక్ అకౌంట్‌లోకి మీకు పేమెంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో మీరు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్‌లోకి మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఉదాహరణకి చూద్దాం మనం ఎంత టాస్క్ ఇన్కమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు లైవ్‌లో గిట్ట చూపిస్తాను మీటింగ్ అయిపోయిన తర్వాత. సో మనము టాస్క్ ఇన్కమ్ చేసే టాస్క్‌లో 50% సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది. 50% టీమ్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఉదాహరణకి మీరు ఒక ₹50 ఇన్కమ్ సంపాదించారనుకోండి. సో మీకు ₹50లో ఏంటంటే ₹25 మీకు సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది. రిమైనింగ్ ₹25 అనేది 5 లెవెల్స్‌లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఈచ్ లెవెల్‌లో ₹5 డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే మన డౌన్ లైన్‌లో 5 జనరేషన్స్ వరకు మనం అన్‌లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఉదాహరణకి మనము ఒక 10 మెంబర్స్‌ని రిఫర్ చేసాము. సో 10 మెంబర్స్ ₹50 టాస్క్ చేశారనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకు రన్నింగ్ టాస్క్ ఉంది. మోర్ దెన్ ₹70-80 టాస్క్ అనేది ఆల్రెడీ అవుతా ఉంది. చాలా మంది చేస్తా ఉన్నారు. సో ఉదాహరణకి ఒక పర్సన్ ₹50 సంపాదిస్తే 10 ఇంటూ 50 అంటే ₹500 అవుతుంది. సో ₹500లో మనకి ఈచ్ లెవెల్‌లో 10% కాబట్టి మనకెంత ₹50 ఇన్కమ్ వస్తుంది. సో ఈ 10 మెంబర్స్‌ని మనం సేమ్ ట్రైన్ అప్ చేయాలి. అంటే సేమ్ ఎలా టాస్క్ చేయాలి, ఎలా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, సర్వే ఎలా చేయాలి అని నేర్పియడం ద్వారా అందరూ 10 మెంబర్స్ చేసుకుంటే 5 లెవెల్స్ వరకు మనకు మోర్ దెన్ 1 లాక్ మెంబర్స్ టీమ్ అవుతారు. సో 1 లాక్ మెంబర్ టీమ్ అయితే మనం ఎవ్రీ మంత్ ఇప్పుడు 10% వేసుకున్నా మోర్ దెన్ 5 లాక్స్ ప్లస్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. కాబట్టి మినిమమ్ టు మినిమమ్ చూసుకున్నా మినిమమ్ 1 లాక్ ప్లస్ ఇన్కమ్ అయితే ఈజీగా మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ టీమ్ అనేది వన్స్ మనం బిల్డ్ చేస్తాము ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ మనకు న్యూ టాస్క్, న్యూ యాప్స్ వస్తూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే మనం ఎవ్రీ మంత్ మనం ఈ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇది గ్యారంటీడ్ 100% ఇన్కమ్ వచ్చే టాస్క్ ఫ్రెండ్స్. కాబట్టి వన్స్ టీమ్ బిల్డ్ చేసుకుంటే లైఫ్ టైం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ప్లస్ ఫ్రీడమ్ హండ్రెడ్ మనం ఆల్రెడీ మాట్లాడాం. ఫ్రీడమ్ హండ్రెడ్ అనేది సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ. సో ఫ్రీడమ్ హండ్రెడ్ ఏమేమి సర్వీస్ ఇస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఏ టు జెడ్ సర్వీస్ మనకు రీఛార్జ్ సర్వీస్ ఇస్తుంది. హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ బుకింగ్స్, ఓకే. నెక్స్ట్ మూవీ, బైక్, షాపింగ్, ఇన్సూరెన్స్. మరి ఇవన్నీ సర్వీసెస్ మనం యూజ్ చేస్తలేమో అంటే 100% యూజ్ చేస్తూ ఉన్నాము. సో మరి ఈ సర్వీసెస్ మనం ఫ్రీడమ్ హండ్రెడ్ నుంచి యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటనేది మనం చూద్దాం. సో ఇటువంటి సర్వీసెస్ కనుక అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడిందంతా కూడా ఫ్రీ ప్లాట్ఫామ్, ఎటువంటి ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కానీ ఫ్రీడమ్ హండ్రెడ్ ఇచ్చే సర్వీస్ కనుక యూజ్ చేయాలంటే మీరు ఫ్రీడమ్ హండ్రెడ్లో మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతతోని ₹118. ఎందుకు మనం ఈ ₹118 కట్టాలంటే మనం కట్టిన ₹118లో ₹100 మనకి తిరిగి మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ అండ్ షాపింగ్ పాయింట్స్ వచ్చేస్తుంది. మళ్ళీ వీటిని మనము 3% కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అంటే మన అమౌంట్ మనకు వస్తుంది ₹18 జీఎస్టీ కట్ అవుతుంది. ప్లస్ మన అమౌంట్ మనకు వచ్చిందే కాకుండా లైఫ్ టైం 3-15% గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్లస్ ఇక్కడ చూస్తున్నటువంటి అన్ని బెనిఫిట్స్ అన్ని కూడా మీరు కంపెనీ నుంచి పొందొచ్చు. అంటే 3-15% ఏ టు జెడ్ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, షాపింగ్స్ మీద డిస్కౌంట్ ఉంటుంది. ప్లస్ కంపెనీ టర్నోవర్లో 5% రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. వర్కింగ్ బోనస్ ఇన్కమ్ ఉంటుంది. మనకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది. ట్రేడింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు బెనిఫిట్స్ వస్తాయి. సో ఈ బెనిఫిట్స్ తీసుకొని మనం కనుక ఇవే బెనిఫిట్స్ అంటే మనం ఈ రోజు ఫ్రీడమ్ హండ్రెడ్లో జాయిన్ అయినా అవ్వకుండా ప్రతి ఒక్కరు రీఛార్జెస్, షాపింగ్, ఇన్సూరెన్స్ అనేది చేస్తూ ఉంటారు. అదేదో మనం ఫ్రీడమ్ హండ్రెడ్ నుంచి చేసుకోవడం ద్వారా ఏమవుతుంది 3-15% మనకు గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నీడే కాబట్టి మనం ఇవే సర్వీసెస్ కనుక మన ఫ్రెండ్స్ కి రెఫర్ చేసుకుంటే అంటే ఫ్రీ టాస్క్ ఇన్కమ్ రెఫర్ చేసుకోవచ్చు, పేడ్ లో చేసుకోవచ్చు, ఓపెన్ చాయిస్. కానీ మీరు రెఫర్ చేసుకుంటే కంపెనీ మీకు పేడ్ మెంబర్ లో ఈ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది.
సో ఒక్కొక్క ఇన్కమ్ గురించి నేను ఒక 2 minutes మాట్లాడి లాస్ట్ లో నేను మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కి ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్లాన్ ప్రెజెంటేషన్ వచ్చేసి మనకు 2 types ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఒకటి లెవెల్ ప్లాన్ ఇన్కమ్ ఉంది, ప్లస్ ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ అంటే అఫిలియేట్ ఇన్కమ్ ద్వారా, రీఛార్జ్ ఇన్కమ్ ద్వారా లైఫ్ టైమ్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. సో మనం ముందుగా ఏంటంటే ఐడి యాక్టివేషన్. సో ఐడి యాక్టివేషన్ ప్రాసెస్ ఏంటంటే మనం పిన్స్ ద్వారా ఐడి యాక్టివేషన్ చేయాలి. సో ఈ పిన్స్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే మన అప్లైనర్ కానీ ఫ్రాంచైజీ మెంబర్ దగ్గర ఉంటుంది. సో ఎవరైతే మన ఈ సిస్టమ్ లోకి ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర పిన్స్ తీసుకొని మనము యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక పర్సన్ ఒక ఐడితో రావచ్చు, లేదంటే మీరు పేడ్ మెంబర్ కాబట్టి మల్టిపుల్ ఐడీస్ రావచ్చు. కానీ మీరు ఫ్రీ మెంబర్ అయితే మాత్రం 1 ఐడి ఒక ఫోన్ నెంబర్ తో 1 ఐడి మీద మాత్రమే వర్క్ చేస్తారు. కానీ పేడ్ మెంబర్ అన్లిమిటెడ్ ఐడీస్ తోనే మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. సో ఉదాహరణ మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫస్ట్ జనరేషన్ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఫ్రీడమ్ 100 సర్వీస్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకుంటే మీరు ఎంత మందిని రెఫర్ చేస్తే వాళ్ళంతా కూడా ఫస్ట్ లెవెల్ వస్తారు. సో మనం రెఫర్ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళ మీద మనకు ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. సో వీళ్ళ ఇన్కమ్ సంపాదించాలనుకుంటే వీళ్ళ ఫ్రెండ్స్ ని రెఫర్ చేస్తారు. సో ఇది మనకు చైన్ సిస్టమ్, జాయినింగ్ సిస్టమ్ కానే కాదు, మనం సర్వీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఫ్రీడమ్ 100 సర్వీస్ ని ఎంజాయ్ చేయాలంటే మనం ఇందులో మెంబర్షిప్ తో వస్తున్నాం. కాబట్టి మెంబర్షిప్ మీద మన కంపెనీ ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో మనం రెఫర్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని రెఫర్ చేసుకుంటే సెకండ్ లెవెల్ వస్తారు. సో వాళ్ళలో కొందరు పని చేయొచ్చు, కొందరు పని చేయకపోవచ్చు, బట్ ఎవరైతే పని చేస్తారో వాళ్ళంతా కూడా మనకు థర్డ్ లెవెల్ వస్తారు. సో ఆ విధంగా మనకు 15 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. సో ఉదాహరణకి ఫస్ట్ లెవెల్ లో ఈచ్ మెంబర్ మీద 40 రూపీస్ వస్తుంది, సెకండ్ లెవెల్ లో 5 రూపీస్, థర్డ్ లెవెల్ లో 4 రూపీస్. సో ఈ విధంగా మనకు 15 లెవెల్స్ వరకు లైఫ్ టైం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. నేను ఉదాహరణకి ఇక్కడ 10 మెంబర్స్ వేసాను, బట్ మీరు అన్లిమిటెడ్ మెంబర్స్ ని మీరు ఇక్కడ రెఫర్ చేసుకోవచ్చు. సో వచ్చిన ఇన్కమ్ విడ్రాల్ పెట్టుకోవాలంటే మనం ఫస్ట్ టైం మాత్రం 3 మెంబర్స్ కంపల్సరీగా మనం రెఫర్ చేయాలి. డైలీ పేమెంట్స్ ఉంటుంది, అన్లిమిటెడ్ రెఫరల్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్. సో ఏ రోజు ఆ రోజు మనము పేమెంట్ అనేది తీసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఉదాహరణకు ఒక చిన్న షీట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, బట్ మీరు అన్లిమిటెడ్ గా మీరు తీసుకోవచ్చు. మీకు ఒకవేళ స్క్రీన్ కనిపించకపోతే మీరు జూమ్ చేసుకొని చూడండి స్క్రీన్, మీకు ఈ క్యాలిక్యులేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఉదాహరణకి మనము ఎలాగో 3 మెంబర్స్ ని రెఫర్ చేయాలి, మనం పేమెంట్ తీసుకోవాలి కాబట్టి మనం 3 మెంబర్స్ ని రెఫర్ చేస్తే ఈచ్ మెంబర్ మీద 40 రూపీస్ 120 రూపీస్ వస్తుంది. అంటే మనం పే చేసిన అమౌంట్ మనకు రిటర్న్ అయిపోతుంది. ప్లస్ లైఫ్ టైం 3 to 15% సర్వీసెస్ యూజ్ చేసుకుంటూ ఉంటాము. ప్లస్ మనం రెఫర్ చేసిన వాళ్ళు 3 మెంబర్స్ చేసుకుంటే సెకండ్ లెవెల్ లో 9 మెంబర్స్ అవుతారు. ఈచ్ మెంబర్ మీద 5 రూపీస్ 45 రూపీస్ వస్తుంది. సో అందరూ 3 మెంబర్స్ చూసుకుంటూ పోతే మనకు టోటల్ గా 15 లెవెల్స్ వరకు 4.3 crores ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే 4 crores 30 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది. సో ఇది 100% సక్సెస్ రేషియో. అంటే అందరూ 3 చేసుకుంటా పోతే 100% మీకు 4.3 crores చేసుకుంటారు. అట్లీస్ట్ 10% వర్కౌట్ అయినా, అంటే కొందరు వర్క్ చేసి కొందరు వర్క్ చేయకుండా కూడా మనకి 10% అయినా 43 lakhs ఇన్కమ్ వస్తుంది. అట్లీస్ట్ 1% వర్కౌట్ అయినా 4.3 lakhs ఇన్కమ్ వస్తుంది. సో 1% మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇయర్ మొత్తంలో కొంతమంది జాబ్ చేసినా కూడా 4 lakhs ప్యాకేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అట్లీస్ట్ మీరు వీక్లీ ఒక 3 మెంబర్స్ రెఫర్ చేసుకుంటూ పోయినా ఒక 3 to 6 months లో మనం ఈ టార్గెట్ అనేది రీచ్ అవ్వచ్చు. 1% వర్కౌట్ అయినా 4 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది ఇక్కడ సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మనకు వన్ టైం వచ్చే ఇన్కమ్. బట్ మనం ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి వచ్చాం కాబట్టి నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే కంపెనీలో సెకండ్ ఇన్కమ్ వర్కింగ్ బోనస్ ఇన్కమ్ ఉంటుంది, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 20% ఇన్కమ్ తీసి ఎవరైతే 3 to 5 డైరెక్ట్ జాయినింగ్ చేశారో వాళ్ళకి 4% షేర్ చేస్తారు. 6 to 25 చేసిన వాళ్ళకి రిమైనింగ్ 4%. అట్లా మనకు 5 లెవెల్స్ వరకు ఈ 20% ఇన్కమ్ షేర్ చేస్తుంది. సో మనం ఎంత ఫాస్ట్ గా ఎక్కువ డైరెక్ట్ జాయినింగ్ చేసుకుంటే అంత ఫాస్ట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలా 12,490 రూపీస్ వరకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అంటే వర్కింగ్ తో పాటు నాన్ వర్కింగ్ ఇన్కమ్. అంటే మీరు 3 మెంబర్స్ చేసిన మీకు కొన్ని రోజులు జాయినింగ్ వచ్చినా రాకుండా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మాత్రం 4% గా మీకు రెగ్యులర్ గా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. అలా మీకు 12,490 రూపీస్ ఇన్కమ్ వచ్చేందుకు వస్తుంది. కానీ మనం మెయిన్ గా వచ్చిందంటే ఏంటంటే ఫ్రెండ్స్ రీఛార్జ్ ఇన్కమ్. సో కంపెనీ A to Z సర్వీస్ ఇస్తుంది. సో ఇక్కడ ఫ్రీడమ్ 100 లో మనం ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రీఛార్జ్ చేస్తూ ఉంటారు. రీఛార్జ్ చేసినప్పుడు వాళ్ళకందరినీ కూడా 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ 3% క్యాష్ బ్యాక్ ని కంపెనీ మనకు లైఫ్ టైం ఇన్కమ్ గా షేర్ చేస్తుంది. అదే విధంగా అనేది మీరు ఈ షీట్ ని గమనించవచ్చు. సో ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, సో మీరు నెలకు ఒక 40,000 ప్లస్ ఇన్కమ్ సంపాదించాలంటే మీరు చిన్న టాస్క్ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో అదేం టాస్క్ అంటే ఉదాహరణకి సెల్ఫ్ ఇన్కమ్. మీరు ఫస్ట్ లెవెల్ లో ఉన్నారు. సో మనం ఫ్రీడమ్ 100 లో జాయిన్ అయిన తర్వాత ఫ్రీడమ్ 100 లో మనం రీఛార్జ్ చేసాం అనుకోండి, మనకి ఎంత ఉదాహరణకి ఒక పర్సన్ 500 రూపీస్ రీఛార్జ్ చేస్తే 3% మనకి గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ మీద, ఎలక్ట్రిసిటీ బిల్ మీద 1% అండ్ షాపింగ్స్ మీద 3 to 15%. సో మనకు 3% ఫిక్స్డ్ ఇన్కమ్ కాబట్టి 500 లో 3% అంటే 15 రూపీస్ వస్తుంది. సో కంపెనీ ఏం చేస్తుందంటే 15 రూపీస్ ని 7.5% అంటే 50% 7 రూపీస్ 50 పైసా మీకు ఇస్తుంది. రిమైనింగ్ 7 రూపీస్ 50 పైసా అనేది మనకు 10 లెవెల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే మన ఎవరైతే మన అప్లైనర్ ఉన్నారో వాళ్ళకి 13%, వాళ్ళ అప్లైనర్ 5%. సో అట్లా మనకు 6 లెవెల్స్ వరకు 5%, 7 to 10 లెవెల్ వరకు 3% గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది.
సో అట్లా మనం కనుక 10 లెవెల్స్ లో అంటే మనం ఆల్రెడీ 3/3 మ్యాట్రిక్స్ లో వర్క్ చేసాం ఇన్కమ్ కావాలంటే. సో ఉన్న టీమే ప్రతి ఒక్కరు కూడా మినిమం నెల మొత్తంలో అట్లీస్ట్ ₹500 రీఛార్జ్ చేసుకున్న ఎవ్రీ మంత్ 40,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ ఇన్కమ్ అనేది లైఫ్ టైం వస్తుంది. సో మనం మినిమం టు మినిమం వేసాం కానీ ఒక్క పర్సన్ ₹500. కానీ చాలా మంది డాటా అయిపోగానే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా రీఛార్జ్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక ఫ్యామిలీలో మనకు ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. కాబట్టి 4-5 మెంబర్స్ లో కొంతమందికి ఏంటంటే బిజినెస్ సిమ్స్, పర్సనల్ సిమ్స్, లేకపోతే వాళ్ళు చేసే ఒక రకరకాల సిమ్స్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ఇంట్లో ఏంటంటే మినిమం ఒక 5 నుంచి 10 సిమ్లు ఉంటాయి. కాబట్టి మీరు గమనించవచ్చు ఎన్ని రీఛార్జ్ అవుతుంది అన్నట్టు. కానీ మినిమం 500 అయినా 40,000 ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. చిన్న టాస్క్ ఎవరి టాస్క్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే. అండ్ ఇది రెఫరల్ సిస్టమ్ కాదు, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే మీరు ఈ రోజు ఫ్రీడమ్ అంటే జాయిన్ అయినా అవ్వకుండా బయట నుంచి చేస్తే రీఛార్జ్ చేస్తే ఇక్కడ నుంచి చేసుకోవడం ద్వారా లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది అనేది చెప్తే ప్రతి ఒక్కరు కూడా కన్వర్ట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ ఇన్కమ్. సో మనం ఆల్రెడీ మాట్లాడము ఫ్రీడమ్ 100 అనేది మోర్ దెన్ 110 వెబ్సైట్స్ తోని టై అప్ అయ్యారు. సో అదే సర్వీసెస్ అనేది మనం A to Z సర్వీసెస్ షాపింగ్స్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో నుంచి. సో మనది ఏంటంటే మన ఐడియా అనేది కంపెనీలో ఎప్పటికప్పుడు ట్రాక్ అవుతూ ఉంటుంది. సో మన ఏ వెబ్సైట్స్ నుంచి ఏ ప్రోడక్ట్ కొన్నాం, ఎంత ప్రోడక్ట్ కొన్నాం, ఎంత కమిషన్ వచ్చింది. సో ఆ కమిషన్ నుంచి మనకు ట్రాక్ అయ్యి మనకు కొంత ఇన్కమ్ వస్తుంది, మనకు అప్లైనర్స్ కి కొంత ఇన్కమ్ అనేది వెళ్తుంది. సో షాపింగ్ చేసిన దాని మీద మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అని చూద్దాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు A to Z షాపింగ్స్ అంటే 110 వెబ్సైట్స్ లో మీరు ఏవైనా షాపింగ్ చేసుకోవచ్చు. కిచెన్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఎనీథింగ్, హెల్త్, ఫుడ్ ఆర్డర్, XYZ అన్ని కూడా, ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆన్లైన్ షాపింగ్స్. అదేంటంటే మనం ఫ్రీడమ్ 100 నుంచి చేయాలి. అంటే మనం అమెజాన్కి వెళ్ళి షాపింగ్ చేస్తున్నాం, బట్ ఫ్రీడమ్ 100 నుంచి చేయడం ద్వారా ఫ్రీడమ్ 100 నుంచి అడిషనల్ గా 3 to 15% వస్తుంది. ఎందుకంటే మన అఫిలియేట్ ప్రోగ్రామ్ లో ఉన్నాం కాబట్టి. సో కంపెనీ ఏం చేస్తుందంటే ఆ 3 to 15% సేల్ మనకు 50-50% రేషియోలో డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. సో ఉదాహరణకి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ 3/3 మ్యాట్రిక్స్ లో వర్క్ చేస్తాం కాబట్టి ఉదాహరణకి మీరు ఉన్నారు అనుకోండి. సో మీరు ఒక ₹2,000 షాపింగ్ చేస్తారు. ఎనీ గ్రాసరీస్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, షూస్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, ఎనీథింగ్. సో మీరు ఒక ₹2,000 స్పెండ్ చేస్తే మీకు 3% అంటే ₹60 వస్తుంది. 3% కాదు, 3 to 15% వస్తుంది. బట్ మినిమం వేసుకున్న మనకు ₹60 వస్తుంది. సో ₹60 లో కంపెనీ ఏంటంటే 50% అంటే ₹30 సెల్ఫ్ ఇన్కమ్ ఇస్తుంది. ₹30 మనకు 10 లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఈచ్ లెవెల్లో మనకు ఇక్కడ మనం గమనించవచ్చు 13%, 5%, 5%. సో ఆ విధంగా వస్తుంది. సో మనకు ఆల్రెడీ 3/3 మ్యాట్రిక్స్ లో టీం ఉంది. సో ఈ టీం అంతా రీఛార్జ్ చేస్తే నెలకు ఒక 40,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. సో ఇదే టీం మనం 2,000 ప్లస్ షాపింగ్ చేసుకుంటే నెలకు ₹1,60,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. 1,60,000 ప్లస్. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఒక్క పర్సన్ కనుక మనము 500 నుంచి 2,000, 3,000 షాపింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఏదైనా సరే సర్వీసెస్ యూజ్ చేయడం నేర్పిస్తే నెలకు ఒక 50,000 నుంచి 2,00,000 ఇన్కమ్ అనేది 100% తీసుకునే ప్లాట్ఫామ్ అండ్ లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే మీరు ఎవరికైనా సరే ఇప్పుడు వాళ్ళకి రీఛార్జ్ అయిపోయినప్పుడు మీరు రీఛార్జ్ అయిపోయిందని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి 3-4 డేస్ ముందు నుంచి వాళ్ళకి మెసేజ్ అలర్ట్స్ వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు ఫ్రీడమ్ 100 నుంచి చేసుకుంటారు కాబట్టి మీకు కమిషన్స్ అనేది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ షాపింగ్ గిట్ట మనకు ఆటోమేటెడ్ వర్షన్ లో మనకి ఇంకొక 1 వీక్ లో వచ్చేస్తుంది కాబట్టి 100% మన ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి రాయల్టీ ఇన్కమ్. సో రాయల్టీ ఇన్కమ్ వచ్చేసి అంటే మన కంపెనీలో రాయల్టీ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం జాయిన్ అయిన రోజు నుంచి మనం ఎప్పుడైనా సరే ఎప్పుడైతే 20 మెంబర్స్ ని డైరెక్ట్ స్పాన్సర్ చేస్తామో అంటే మన టీం కాకుండా డైరెక్ట్ జాయినింగ్ మనం 20 మెంబర్స్ చేసినప్పుడు మనల్ని రాయల్టీ అచీవర్ అంటారు. సో మనం రాయల్టీ మెంబర్ అయిన తర్వాత ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5% ఇన్కమ్ డైలీ బేసిస్ లో మన కంపెనీ షేర్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకు మెంబర్షిప్ అనేది లైఫ్ టైం వస్తుంది. బట్ మనకు రాయల్టీ ఇన్కమ్ అనేది 1 మంత్ వరకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ 1 మంత్ తర్వాత రాయల్టీ ఇన్కమ్ కంటిన్యూ అవ్వాలంటే మినిమం 1 డైరెక్ట్ జాయినింగ్ అనేది చేయాలి. సో కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది ఏంటంటే ఫ్రీడమ్ 100 లో మల్టిపుల్ ఐడీస్ వస్తున్నారు. రాయల్టీ ఇన్కమ్ వచ్చిన తర్వాత కొంతమంది వర్క్ చేస్తారు, కొంతమంది వేరే కంపెనీలకు వెళ్ళిపోతారు. సో రకరకాల కారణాలు జరుగుతున్నాయి కాబట్టి సీరియస్ గా వర్క్ చేసే లీడర్ కి 30 డేస్ కి 1 డైరెక్ట్ జాయిన్ చేయడం ఈజీ కాబట్టి ఈ కండిషన్ పెట్టారు. కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ గా ప్రతిరోజు మనకు ఒక ₹20 నుంచి ₹100 వరకు మనకు రాయల్టీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎందుకు ఈ 1 డైరెక్ట్ జాయినింగ్ కండిషన్ పెట్టడం మూలంగా. ఒకవేళ మీరు 1 డైరెక్ట్ జాయినింగ్ మీరు న్యూ మెంబర్స్ ని రెఫర్ చేయలేకపోతే ఒకవేళ రాయల్టీ ఇన్కమ్ ఎంజాయ్ చేయాలంటే మీ పర్సనల్ ఐడియా అయినా మీరు కొట్టుకోవచ్చు. బట్ మినిమం 1 డైరెక్ట్ అనేది కౌంట్ అవ్వాలి. సో మీరు ఎప్పుడైతే 1 డైరెక్ట్ చేస్తారో అక్కడ నుంచి మళ్ళీ 30 డేస్ వరకు మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ 100 లో వీక్లీ ఆఫర్స్.
సో వీక్లీ ఆఫర్లు ఏంటంటే కొంతమంది సీరియస్ గా డెడికేషన్ గా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలనేసి కంపెనీ మనకు ఈ ఆఫర్ పెట్టింది. సో ఫ్రీడమ్ 100 లో మనకు 3 ప్లాన్స్ ఉంది, బట్ మనం ఓన్లీ 118 ప్లాన్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉదాహరణకి మీరు 118 రూపీస్ ప్లాన్ లో మనం ఇప్పుడు 27 సెప్టెంబర్ నుంచి 3 అక్టోబర్ అనుకోండి, అంటే మండే టు సండే అనుకోండి, మీరు 6 మెంబర్స్ ని రెఫర్ చేస్తే మీకు ఒక ఈపిన్ అనేది ఫ్రీ వస్తుంది. అంటే దీని వర్త్ వచ్చేసి 118 రూపీస్ ఉంటుంది. అదే కనుక మీరు 2 మెంబర్స్ ని 10 మెంబర్స్ ని రెఫర్ చేస్తే 236 రూపీస్ ప్లాన్ పిన్ వస్తుంది. సో ఈ పిన్స్ కావాలంటే మీరు న్యూ ఐడీస్ కి రెఫర్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే మాత్రం మీరు మీ అప్లైనర్ కి పిన్స్ పంపించేస్తే మీకు వాళ్ళు తిరిగి అమౌంట్ అనేది ఇచ్చేస్తారు. కాబట్టి ఈ లెక్కన మనం 20 డైరెక్ట్ జాయిన్ చేసుకుంటే ఒక 118 రూపీస్ నుంచి ఒక 590 రూపీస్ వరకు మన అడిషనల్ ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఫ్రెండ్స్. ఇది వీక్లీ మనకు ఆఫర్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు నుంచి మళ్ళీ మనకు కొత్త ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంచైజ్ ఇన్కమ్. సో ఇప్పుడు ఈ పిన్ సిస్టమ్స్ ఏదైతే ఉందో ప్లస్ మన డౌన్లైన్ ఐడీస్ యాక్టివేట్ చేయాలంటే మనం ఇందులో ఫ్రాంచైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ దగ్గర అమౌంట్ ఉంటే మీరు ఫ్రాంచైజీ తీసుకోవచ్చు, లేదనుకుంటే మీ అప్లైనర్స్ ద్వారా మీరు ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో మీకు రాబోయే రోజుల్లో టీములు పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు పిన్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ పిన్ కమిషన్ చూడొచ్చు. ఉదాహరణకు మీరు 180 రూపీస్ పిన్స్ తీసుకుంటే మీరు 20 పిన్స్ కి అమౌంట్ వేస్తారు, మీకు మాత్రం కంపెనీ మీకు 21 పిన్స్ వస్తుంది. సో 21 పిన్స్ కి మీకు ఎంత అవుతుంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ షీట్ వైస్ గా. సో టోటల్ గా మనకు ఈ విధంగా పిన్ కమిషన్స్ అనేది ఉంటుంది. అంటే 6% నుంచి 12% వరకు మనకు ఫ్రాంచైజీ కమిషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ రివార్డ్స్ ఫ్రెండ్స్. సో మనం జాయిన్ అయిన తర్వాత మనకు ఫ్రీడమ్ 100 లో అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నది. సో ఉదాహరణకి మనం జాయిన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ లెవెల్ లో కనుక 20 మెంబర్స్ అయితే మనకి ఇక్కడ 100 రూపీస్ బోనస్ వస్తుంది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయిన పీడిఎఫ్ లో ఉంటుంది అది. సో 100 రూపీస్ బోనస్ వస్తుంది. సో ఈ 20 మెంబర్స్ కనుక 20 మెంబర్స్ చేసుకుంటే మనకి సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ అవుతారు. సో 100 మెంబర్స్ అయినప్పుడు మనకు అమెజాన్ గిఫ్ట్ వచ్చర్ వస్తుంది. ఫ్రెండ్స్ మనం ఫ్రీ వర్షన్ లో మీటింగ్ రన్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఇంకో 10 minutes లో మనం మీటింగ్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ క్లోజ్ అయితే మాత్రం మీరు ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి, మళ్ళీ సేమ్ ఐడి పాస్వర్డ్ ని మనం కంటిన్యూ చేద్దాం. మాక్సిమం నేను ఇంకొక 5 minutes లో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. సో ఈ 100 మెంబర్స్ టీమ్ అయితే మనకు ఒక 60 days లో 100 మెంబర్స్ అయితే మనకు అమెజాన్ గిఫ్ట్ వచ్చర్ వస్తుంది. అంటే ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది, ప్లస్ థర్డ్ లెవెల్ లో మనకు అమెజాన్ గిఫ్ట్ వచ్చర్ వస్తుంది. సో ఈ విధంగా 10 లెవెల్స్ వస్తుంది. అండ్ మీరు ఇక్కడ ఒకటి గమనించండి, 7th లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు మనకి ఎటువంటి టైం లిమిట్ లేదు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మోర్ దెన్ మనకు ఒక 3 lakhs నుంచి 3.5 crores అవార్డ్స్ రివార్డ్స్ ఉంది. అంటే మన రెఫరల్ ఇన్కమ్ ద్వారా 4.3 crores ఇన్కమ్ తీసుకుంటాం, ప్లస్ అవార్డ్స్ రివార్డ్స్ తీసుకుంటాం. సో ఈ కండిషన్ ఏంటంటే సో ఈ ఆఫర్ కనుక మనం ఇప్పుడు ఈ టీమ్ సైజ్ కొంచెం ఇంట్లో పెట్టుకోండి, ఎవరో సౌండ్ ఓకే ఫ్రెండ్స్. సో మనకి ఈ విధంగా మనకు అవార్డ్స్ రివార్డ్స్ అనేది ఉంది. సో మనం ఈ టీమ్ ని కనుక మనం ఫాస్ట్ గా చేయాలంటే మనం మల్టిపుల్ ఐడీస్ తోనే జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు సింగిల్ ఐడితో వచ్చినా మల్టిపుల్ ఐడీస్ తో వచ్చినా మీ ఇష్టము. బట్ మల్టిపుల్ ఐడీస్ మీద ఏ విధమైన బెనిఫిట్స్ వస్తుంది అనేది మనం చూద్దాం. ఉదాహరణకు మీరు 118 రూపీస్ తోనే జాయిన్ అయ్యేసి ఓకే మీరే కనుక 20 ఐడీస్ తోనే వస్తే మీకు ఎంత అవుతుంది? 118 into 20 ఐడీస్ అంటే 2478 రూపీస్ అవుతుంది. సో దీని ద్వారా మీకు ఏం బెనిఫిట్ ఉంటుంది అంటే ఫస్ట్ ఐడి మీ అప్లైనర్ ఐడి ఉంటుంది, కింద 20 ఐడీస్ మీవే ఉంటుంది. సో 20 ఐడీస్ మీద ఈచ్ ఐడి మీద మీకు 40 రూపీస్ వస్తుంది. సో మీరు 20 ఐడీస్ తో జాయిన్ అయినట్టు మీరు ఒక 5 మెంబర్స్ కి 20 ఐడీస్ తో రెఫర్ చేసుకుంటే మీకు ఎంత మళ్ళీ ఈచ్ మెంబర్ మీద 5 మెంబర్స్ మీద 40 అంటే 100 రూపీస్ వస్తుంది. అంటే మీకు 800 ప్లస్ మీరు ఒక 5 మెంబర్స్ మీద 40 100 రూపీస్. సో మనకు 1000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ వీక్లీ ఆఫర్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫ్రీ పిన్స్ వస్తుంది కాబట్టి ఒక 500 వరకు 600 వరకు ఫ్రీ పిన్స్ అనేది వచ్చేస్తుంది. ప్లస్ ప్రతి ఐడిలో మనకు 100 రూపీస్ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో 2100 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇది 3% గా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ వర్కింగ్ బోనస్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్ కి మనం సెకండ్ స్లాబ్ కి వెళ్ళిపోతాం, ఎందుకంటే 3+ డైరెక్ట్ జాయిన్ చేస్తే నాన్ వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది. సో 20+ చేసినాం కాబట్టి సెకండ్ స్లాబ్ కి వెళ్ళిపోతాం. సో కంపెనీ టర్న్ ఓవర్ నుంచి డైలీ 4% ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. 12,490 రూపీస్ ఇన్కమ్ వచ్చేందుకు వస్తుంది. సో దాంతో పాటు రాయల్టీ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ అవుతాం. సో 20 డైరెక్ట్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి మనం 20 ఐడీస్ చేసుకున్నాం కాబట్టి రాయల్టీ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ అవుతాం. కాబట్టి కంపెనీ టర్న్ ఓవర్ లో 5% ఇన్కమ్ డైలీ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వర్కింగ్ బోనస్, అవార్డ్స్ రివార్డ్స్ లో మీరు 20 డైరెక్ట్స్ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు 100 రూపీస్ అనేది మీ కంపెనీ నుంచి బోనస్ వస్తుంది. కానీ ఇదంతా బెనిఫిట్. సో మనం 20 ఐడీస్ తో జాయిన్ అయినట్టు మనం ఒక 5 మెంబర్స్ కి 20 ఐడీస్ తో రెఫర్ చేసుకుంటే మీరు ఇక్కడ టీమ్ సైజ్ అనేది చూడొచ్చు. సో ఈ టీం పెరుగుతుంది కాబట్టి అవార్డ్స్ రివార్డ్స్ అనేది మనం చాలా ఫాస్ట్ గా అచీవ్మెంట్ తీసుకోవచ్చు. సో మనం ఈ 4.3 crores కాకుండా ఇక్కడ 20 ఐడీస్ వచ్చేటప్పుడు ఇంకా మల్టిపుల్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. సో టోటల్ టీమ్ లో ఇక్కడ మీరు చూడొచ్చు మోర్ దెన్ 33 crores ప్లస్ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఫ్రీడమ్ 100 లో మల్టిపుల్ ఐడీస్ చేసుకోవచ్చు. సో మనకు అందరికి తెలిసింది ఇప్పుడు
ఈ సిస్టమ్ ఏంటంటే చాలా మంది ఈ సిస్టమ్ లో నిజంగా ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే 100% ఇన్కమ్ వస్తుంది. సో నేను చిన్న ఉదాహరణ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఉన్నాం, ఇక్కడ బిలిగేట్స్ గారు ఉన్నారు. సో ఈ బిలిగేట్స్ గారి ప్లేస్ లో గొప్ప గొప్పలను మీరు ఎవరినైనా ఊహించుకోవచ్చు. మరి మనం ఎందుకు 10,000 20,000 సంపాదించడానికి ఎంత కష్టపడతాము? బిలిగేట్స్ గారు కోట్లు కోట్లు సంపాదిస్తా ఉన్నాడు అంటే మనకు 24 అవర్స్ ఉంది, బిలిగేట్స్ కి 24 అవర్స్ ఉంది. కానీ బిలిగేట్స్ కి మనకు డిఫరెన్సియేషన్ ఏంటంటే మన 24 అవర్స్ మన 8 అవర్స్ 10 అవర్స్ 12 అవర్స్ 16 అవర్స్ మనం జాబ్ లో స్పెండ్ చేస్తున్నాం, లేకపోతే ఇతర బిజినెస్ లో పని చేస్తున్నాము. కానీ బిలిగేట్స్ గారు 24 అవర్స్ కష్టపడుతూ ఉన్నారు. అంటే 24 అవర్స్ ని మించి పని చేస్తూ ఉన్నారు. మరి దేవుడు ఇచ్చిన టైం ని మార్చగలుగుతాం అంటే లేదు. కానీ బిలిగేట్స్ గారు మారుస్తున్నారు. ఎలా మారుస్తున్నారు అంటే ఇక్కడ బిలిగేట్స్ గారి కంపెనీ ఉంది ఉదాహరణకి. మరి బిలిగేట్స్ గారి కంపెనీలో ఎంతమంది ఉంటారంటే వందల్లో వేలల్లో లక్షల్లో ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా ఏంటంటే బిలిగేట్స్ గారు కోటీశ్వరుడు కావాలని పనిచేస్తారా? లేదు. ఎవరి కష్టాల గురించి వాళ్ళు పనిచేస్తారు, ఎవరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి వాళ్ళు పనిచేస్తారు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాళ్ళు పనిచేయడం ద్వారా ఇప్పుడు ఈ 100 మెంబర్స్ మినిమం 8 అవర్స్ వేసుకున్నా కూడా 800 అవర్స్ అంటే బిలిగేట్స్ గారికి ఈ రోజు ఎన్ని అవర్స్ టర్న్ ఓవర్ జరిగింది? 800 అవర్స్. అంటే బిలిగేట్స్ గారికి ఉన్న 24 అవర్స్ మారిందా లేదా ఫ్రెండ్స్? 100% మారింది. సో మారడం వల్ల బిలిగేట్స్ గారు ఈ రోజు కరోడ్పతి అవుతూ ఉన్నారు. రైట్. సో మరి బిలిగేట్స్ గారు లెక్క మనం గిట్ట సక్సెస్ అవ్వాలంటే ఏంటంటే ఒక 2000 రూపీస్ తోని మనం ఫ్రీడమ్ 100 లో షాపింగ్ పోర్టల్ లోకి ఎంటర్ అవ్వాలి. 2000 కావచ్చు, 118 కావచ్చు, బట్ ఎగ్జాంపుల్ 2000 అనుకుంటాం. బట్ 2000 తో జాయిన్ అయిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే ఇద్దరిని జాయిన్ చేయాలి, ఎరికించాలి, చైన్ సిస్టమ్ కట్టిపియాలి, కొనిపియాలి. ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, కొనిపించాల్సిన అవసరం లేదు. బట్ ఒక ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఓన్ కంపెనీ స్టార్ట్ అవుతుంది. సో ఓన్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత చిన్న సర్వే కనుక చూసుకున్నట్టయితే సంవత్సరానికి 90 లక్షల స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని పాస్ అవుట్ అవుతా ఉన్నారు. మరి అందరికీ జాబులు వస్తున్నాయంటే లేదు. నాట్ ఈవెన్ 25% జాబ్స్ క్రియేట్ కావట్లేదు. 75% యువత అంతా కూడా జాబ్లెస్ గా ఒక అవకాశం గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకందరికీ కూడా మనం ఒక అవకాశం ఇస్తాం. ఏం అవకాశం ఇస్తున్నామో, సో మీరు ఆల్రెడీ బయట నుంచి యూజ్ చేసే సర్వీసెస్ ఫ్రీడమ్ అనేది నుంచి చేసుకోండి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదని కారణంగా. సో ఈ విధంగా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా చెప్పడం మూలంగా ఏంటంటే మీ కింద ఇట్లా వందల్లో వేలలో టీం వస్తారు. సో వీళ్ళ గురించి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. డైలీ ఒక 2 to 4 అవర్స్ టైం ఇచ్చిన వాళ్ళ టైమ్స్ అంటే 2 అవర్స్ ఇంటూ 100 మెంబర్స్ వేసుకున్న 200 అవర్స్ ఇన్కమ్ అనేది మీకు జనరేట్ అవుతుంది. అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే ఎవరి గురించి వాళ్ళు కష్టపడతారు. బట్ ఇది సిస్టమ్ ఫ్రెండ్స్. ఈ సిస్టమ్ ని ఫాలో అయినప్పుడు మనం 100% సక్సెస్ అనేది అవుతాము. కాబట్టి మేమంతా కూడా కష్టపడేది ఈ సిస్టమ్ ద్వారా. ఫ్రెండ్స్, సో ఈ విధంగా కంపెనీ టర్న్ ఓవర్ పెరగడం వల్ల కంపెనీ మనకి ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, నెట్వర్కింగ్ ఈజ్ బెటర్ దెన్ నాట్ వర్కింగ్. సో మీరు జాబ్ లో ఉండొచ్చు, బిజినెస్ లో ఉండొచ్చు, మీరు లేదంటే జాబ్ గురించి ట్రై చేస్తూ ఉండొచ్చు. ట్రై చేయండి, నేను కాదనండి, అవన్నీ మానుకుని నేను రమ్మని చెప్పండి. సో అవి చేసుకుంటూ మీ ఫ్రీ టైంలో చేసుకోండి. బట్ ఏ ఉద్యోగం లేనప్పుడు, ఏ అవకాశం లేనప్పుడు నెట్వర్కింగ్ అనేది చాలా బెటర్. ప్రెసెంట్ ఎటువంటి ఇన్కమ్ లేనప్పుడు నెట్వర్కింగ్ ద్వారా ఎంతో కొంత మీకు ఇన్కమ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విధంగా నెట్వర్క్ ద్వారా మీరు ఇన్కమ్ సంపాదించాలంటే ఈ రోజు మీకు ఎవరైతే మీటింగ్ లో ఇన్వైట్ చేస్తారో వాళ్ళ త్రూ మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు జాయిన్ అవ్వండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే వస్తుంది ఫ్రెండ్స్. సో విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. మీరు పేషెన్స్ ఒక 40 minutes మీరు టైం ఇచ్చినందుకు నేను ఒక్కసారి మనకు 3 minutes ఉంది కాబట్టి ఒక్కసారి నేను నా అకౌంట్ లైవ్ లో ఓపెన్ చేసి చూపిస్తాను. సో టాస్క్ ఇన్కమ్ ఎలా చేయాలి అండ్ వెబ్సైట్స్ ఎలా చూడాలనేది. సో దాని తర్వాత ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే మనం మాట్లాడతాం. సో నేను ల్యాప్టాప్ లో యూజ్ చేస్తున్నాను. మీకు స్క్రీన్స్ కనుక క్లియర్ గా కనిపించకపోతే మీరు జూమ్ చేసుకోండి. సో దట్ మీకు స్క్రీన్ అనేది క్లారిటీ వస్తుంది. సో మీరు ఇక్కడ freedom100.in వెబ్సైట్ లో మీరు వెళ్ళండి. క్రోమ్ లో మనకు అప్లికేషన్ గిట్ ఉంది, అప్లికేషన్ గిట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ నుంచి. సో రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు ఎవరైతే అప్లైనర్ ఉన్నారో వాళ్ళ స్పాన్సర్ ఐడి ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ ఫిల్ చేయగానే కింద వాళ్ళ పేరు వచ్చేస్తుంది. సో పేరుతోనే మీ డీటెయిల్స్, మీ స్పాన్సర్ ఐడి అవన్నీ ఫిల్ చేయండి. ఒకవేళ ఈ క్యాప్చర్ కోడ్ రాకపోతే న్యూ క్లిక్ చేయగానే మీకు న్యూ ఆప్షన్ వస్తుంది. ఐ అగ్రీ కొట్టి సైన్ అప్ కొట్టగానే మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది మొబైల్ నెంబర్ కి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ తో మీరు లాగిన్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకి నా ఐడి నేను లాగిన్ అయి చూపిస్తున్నాను. సో మీరు స్క్రీన్ జూమింగ్ చేసుకుంటే మీకు ఇది క్లారిటీ కనిపిస్తుంది. సో ఈ విధంగా జాయిన్ అవ్వగానే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పాపప్ వస్తుంది, ఇది క్లోజ్ చేయండి. సో నేను చెప్పినట్టు మీకు స్పిన్ విన్ ఆప్షన్ వస్తుంది. సో ఈ స్పిన్ విన్ ఆప్షన్ ని మీరు క్లిక్ చేయండి. ఎవ్రీ 6 hours కి మీరు ఎంతో కొంత మీ లెక్కను బట్టి ఇన్కమ్ వస్తుంది. మీరు స్పిన్ విన్ చేయగానే మీకు ఇక్కడ ఏదైతే పేబుల్ వ్యాలెట్ ఉందో ఈ పేబుల్ వ్యాలెట్ లోకి ఇన్కమ్ వెళ్తుంది. ఇది కంప్లీట్ గా ఫ్రీ మెంబర్ డాష్ బోర్డ్, ఇది పేడ్ మెంబర్ డాష్ బోర్డ్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈచ్ రెఫరల్ కి 5 rupees వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం టోటల్ గా డైరెక్ట్ స్పాన్సర్ రెఫర్ చేసే ఒక్క పర్సన్ మీద మనకు 20, ఇప్పుడు నా కింద 4 members జాయిన్ అయ్యారు కాబట్టి 20 rupees వచ్చింది. ఈ ఇన్కమ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది.
కాబట్టి వీళ్ళంతా కూడా ఏంటంటే టాస్క్ ఇన్కమ్ చేసే ఇన్కమ్ అంతా కూడా మనకి ఏ రోజు ఆ రోజు మనకు పేబుల్ వ్యాలెట్ లోకి వెళ్ళిపోతుంది. సో మనం ఓవరాల్ గా ఎంత ఇన్కమ్ తీసుకున్నాము, మన సెల్ఫ్ టాస్క్ ఇన్కమ్ ఎంత చేసినాము, ప్లస్ మన టీం నుంచి ఎంత ఇన్కమ్ తీసుకున్నారు, టోటల్ అర్నింగ్ ఎంత తీసుకున్నాము, సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే టాప్ అర్నింగ్ యాప్స్, సో ఇక్కడ ఉన్నటువంటి యాప్స్ ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఉదాహరణకు ఒక 2 యాప్స్ చెప్తాను, మిగతా యాప్స్ మీరు ఫ్రీ టైమ్ లో ట్రై చేయండి. అండ్ ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పేక్ ఆటల గేమ్స్ కానీ లేకపోతే లూడో సంబంధించిన యాప్స్ మీద మనకి ఇన్కమ్ వస్తలేదు, కాబట్టి అటువంటి ట్రై చేయకండి. దాని ద్వారా టైం వేస్ట్ తప్ప మనకి ఇన్కమ్ రాదు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రలో అవన్నీ కూడా సైట్స్ అన్ని బ్యాన్ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఐసిఐసి అకౌంట్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో ఏంటంటే మీ యూపీఐ ద్వారా మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత మీకు ఒక పిన్ అడుగుతుంది. పిన్ ఎంటర్ చేసి మీరు యూఆర్ అబౌట్ టు కంప్లీట్ అనేసి 3 స్టెప్స్ ఉంటుంది. 3 స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు 32 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో 32 రూపీస్ లో 50% ఇన్కమ్ మీకు వస్తుంది, 50% లెవెల్ ఇన్కమ్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నేను ఫ్రీ యాప్స్ ఏదైతే చెప్పాను అది. నెక్స్ట్ చింగారి యాప్ ఉంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఒక 5-10 వీడియోస్ అనేవి చూడండి. దాని తర్వాత రిజిస్టర్ చేసుకోండి, మొబైల్ వెరిఫై చేయండి, అండ్ మళ్ళీ ఒక 2-3 వీడియోస్ చేసి బ్యాక్ రాగానే మీకు ఇమీడియట్ గా ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు అన్అకాడమీ యాప్ ఉంది. సో అన్అకాడమీ యాప్ మీద గిట్ట మీకు ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ ట్రయల్ అనేసి క్లిక్ చేయండి, ఇన్కమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గిఫ్ట్ ఫ్రెండ్స్, ఒకవేళ మీటింగ్ క్లోజ్ అయితే ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. నేను మీకు ఎవరికైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే మళ్ళీ ఇంకొక 5-10 మినిట్స్ లో మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీటింగ్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇమీడియట్ గా రీలాగిన్ అనేది అవ్వాలి. సో ఈ విధంగా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, రెఫరల్ ద్వారా రెఫరల్ ఇన్కమ్ చేసుకోవచ్చు. యాప్స్ అన్ని కూడా మనము ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్స్ మీద మనకు 40-50% ఇన్కమ్ అనేది 100% వస్తుంది. లేదంటే మేము ఏదైతే యాప్స్ చెప్తా ఉంటామో యాప్స్ ని ట్రై చేసినా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇంకొక 1 మినిట్ టైం ఇస్తాను, జాయిన్ అవ్వండి. సో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే మేము క్లారిఫై ఇక్కడ మనకు క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ పేరు సార్ వాయిస్